మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రముఖ శివాలయాలన్నీ తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని ఆలయాల్లో స్వామివారి దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఇక ఆలయాల రద్దీకి సంబంధించి మరింత సమాచారం నల్గొండ జిల్లా పానగల్లోని ఛాయా సోమేశ్వర ఆలయం నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రముఖ శివాలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివని దర్శించుకొని తమ యొక్క మొక్కులైతే చెల్లించుకుంటారు. ముఖ్యంగా ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో నుండి నల్గొండ పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ భక్తుల రద్దీ అయితే తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భారీగా క్యూలు కట్టిన పరిస్థితితో ఉంది. ఇక్కడ నల్గొండ ఛాయా సోమేశ్వర ఆలయంతో పాటు నల్గొండలో ఉన్నటువంటి పచ్చల సోమేశ్వర ఆలయం కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలివస్తున్న పరిస్థితితో ఉంది. ఇక నల్గొండ జిల్లాలో నార్కెట్పల్లి శ్రీ పార్వతీ జడల రామేశ్వర స్వామి ఆలయాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా తరలి వస్తున్నారు. ఆ స్వామివారిని దర్శించుకోవడానికి 3 గంటల సమయం అయితే పడుతుంది. ఇక మిర్యాలగూడలో ఉన్నటువంటి వాడపల్లి వద్ద ఉన్నటువంటి ఆ శివాలయానికి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 2 గంటల సమయం అయితే పడుతుంది. దీంతోపాటు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ శివాలయాలన్నీ కూడా భక్తులతో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి ఎరకేశ్వర స్వామి దేవాలయానికి అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు అక్కడ కూడా 2 గంటల సమయం అయితే పడుతుంది. ఆ తర్వాత మేలచెరువులో ఉన్నటువంటి ఇష్టకామేశ్వరి సమేత శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆ స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ కూడా సుమారు 2 గంటల సమయం అయితే పడుతుంది. ఇక యాదగిరిగుట్ట పర్వతవర్ధని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించడానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రముఖ శివాలయం అయినటువంటి నల్గొండలోని శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని కొద్దిసేపటి క్రితమే మంత్రి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించారు. మరికొద్దిసేపటి క్రితమే రోడ్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. మేలచెరువులో ఉన్నటువంటి శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాసేపు ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా నల్గొండలో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర ఆలయాన్ని, అదేవిధంగా సూర్యాపేటలో ఉన్నటువంటి పిల్లలమర్రి ఎరకేశ్వర స్వామి ఆలయాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా దర్శించుకున్నారు. అయితే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా శివాలయంలో అయితే ఈసారి భారీగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు నల్లగొండలో ఉన్నటువంటి శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది పురాతనమైనటువంటి టెంపుల్. దీంతో ఈ స్వామివారిని దర్శించుకుందామని చెప్పి పెద్ద ఎత్తున కూడా తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వచ్చారు. చూసుకోవచ్చు మన క్యూ లైన్లో కూడా భక్తులందరూ కూడా బాలుదీరుతో ఉన్నారు. సుమారు 3 గంటల సమయం అయితే దర్శనానికి సమయం పడుతుంది. ప్రత్యేకంగా భక్తులకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా ఈసారి ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మంచినీటి వసతులు ఏర్పాటు చేశారు. పందిళ్ళు ఏర్పాటు చేశారు. భక్తులకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేందుకు కూడా ఏర్పాట్లు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు. అదే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే మధ్యాహ్నం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగుతుందని కూడా ఇక్కడ ఆలయ నిర్వాహకులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే సాయంత్రం కూడా ఇక్కడ నల్గొండలో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర ఆలయంలో ప్రత్యేకంగా స్వామివారి కళ్యాణం ఉంటుంది. దానికి తగినట్లు కూడా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా స్వామివారి కళ్యాణానంతరం ఉదయం ఇక్కడ ఛాయా సోమేశ్వర ఆలయం వద్ద అగ్నిగుండాల కార్యక్రమం అయితే కొనసాగుతుంది. వీటితో పాటు ప్రత్యేకంగా పలు శివాలయాల్లో అయితే ఈ కళ్యాణ మహోత్సవాలు కూడా కొనసాగుతాయి. అయితే ఎవరైతే ఈ జాగారాలు చేస్తారో రాత్రి జాగారం చేశారని కూడా ఇక్కడ ఆలయాలు అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.